ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో 43, 44 అధ్యాయాల్లో కొన్ని చూద్దాము. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలనగా ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునచే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికినీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారి కట్టిది అవసరము లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నానని తెలియగానే వారు వజేయను అతని పిలిచి రాజవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో గ్రంథము ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము కూడా పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకయు ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలుగున్నవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుమని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనియలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడి వారు. ఆనాడు అంటే 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయుమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అంటే మసీదు బాగా లేదని, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయినా అచట బాగుగా ఉండునని చెప్పెను. ఈ తుది పలుకులు ఆడుచు బాబా బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచి పెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందెనని సంగతి షిరిడీ గ్రామములో కారు చిచ్చువలే వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి. కొందరు వీధులలో ఏడ్చుచుండిరి. కొందరు తెలివి తప్పి పడిపోయిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమైదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరు అనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరునూ సందేహింపన అక్కర్లేదు. ఏలనగా
కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అంటే సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము మీ యొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు అంటే సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లని పించటం వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలనను విషయము గొప్ప సమస్య అయ్యెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెను అనిది. కుషాల్ చంద్ అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన నాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారము ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకి మేనమామయ్యగు లక్ష్మణ మామ జోషికి బాబా స్వప్నములో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపు సాహెబు నేను మరణించి తిని అనుకొనుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాగడ హారతిని ఇమ్ము అని చెప్పాను. లక్ష్మణ్ మామ సనాతన ఆచారపరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పల్లెము చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు కూడా తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మామలతాదారు కూడా వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి కనుక మామలతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెను అనుకొనెను. వాడా ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయము అయ్యెను. అది ఒక పూజా మందిరము అయ్యెను. అనేక మంది భక్తులు అచ్చటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భములో ఒక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయవములు అన్నీ సాగుచుండెను. బాబా కఫిని చింపకుండా సులభముగా తీయగలిగిరి.
ఇంతటితో ఈ అధ్యాయము సంపూర్ణం చేస్తున్నాను. రేపు 44వ అధ్యాయంలో ఇటుకరాయి విరుగుట 72 గంటల సమాధి గురించి తెలుసుకుందాము. నమస్తే.